Good morning, children. How are you all? I hope all of you doing well. Okay, so we are discussing in last class the division of integers. కదా లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం ద డివిజన్ ఆఫ్ ఇంటిజర్స్ ని ఎలా డివిజన్ చేయాలో మనము లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం కదా. మరి సో మనం ఆల్రెడీ ఇంటిజర్స్ ని అడిషన్ చేసాం, సబ్ట్రాక్షన్ చేసాం, మల్టిప్లికేషన్ చేసాం అండ్ డివిజన్ చేసాం కదా. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే ఇక్కడ మల్టిప్లికేషన్, డివిజన్ ఈ రెండు కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది అనమాట కదా. క్లోజ్ రిలేషన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, టుడే క్లాస్ చూడండి, మన ఏముంది టుడే క్లాస్ లో మనకి అంటే ద మల్టిప్లికేషన్ స్టేట్మెంట్, డివిజన్ స్టేట్మెంట్. అంటే ఈ మల్టిప్లికేషన్ స్టేట్మెంట్ ని డివిజన్ స్టేట్మెంట్స్ గా రాయాలి. ఓకేనా, మల్టిప్లికేషన్ స్టేట్మెంట్ ని డివిజన్ స్టేట్మెంట్స్ గా రాయాలి. ఓకేనా, రాద్దాం మరి. చూడండి ఇక్కడ 2 into minus 6 is equal to minus 12. కరెక్ట్ కదా. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 2 6 is 12. సో ఇట్ ఈస్ ద మల్టిప్లికేషన్ స్టేట్మెంట్ కదా. ఇప్పుడు డివిజన్ స్టేట్మెంట్ చూద్దామా. రైట్ రైట్ minus 12 divided by minus 6 is equal to 2. Minus 12 divided by minus 6 equal to 2. మరి దీన్ని ఇంకో విధంగా రాసుకుందాం. చూడండి, minus 12 divided by 2 is equal to minus 6. Sure. Minus 12 divided by minus 6 is equal to 2 and minus 12 divided by and 2 equal to minus 6. So it is the division statement. Next one. Minus into plus, minus 4 5 is 20. Right? It is a multiplication statement. So change the division statement. See, minus 20 divided by 5. Minus 20 divided by 5 equal to minus 4. Minus 4. Next. See, same minus 20 divided by minus 4. Equal to 5. Equal to 5. Next step. Minus into minus. Very good. Plus 8 9s are 72. See the division statement. First division statement. 72 divided by minus 9 equal to minus 8 and 72 divided by minus 8 equal to minus 9. So division statements. Next one, minus into minus plus 3 7s are 21. So look at the division statement. So result చేసుకోవాలి, product చేసుకోవాలి. Product 21 divided by, so the factor is minus 7. So minus 7 equal to minus 3. And other statement, 21 divided by minus 3 equal to minus 7. So division statements ఇవన్నీ కూడా చూడండి. Next, minus into plus, minus 8 4s are 32. So minus 32 divided by 4 equal to minus 8. That's 4 8 is 32, the minus 8. And next one, minus 32 divided by minus 8 is equal to 4. Look. So minus minus cancel, 8 4s are 30. Next, the
plus into minus. Minus 5 nines are 45. So minus 45 divided by minus 9 equal to 5. So division statements. Okay, and next one. Minus 45 divided by 5 equal to minus 9. Next. Next one. Minus into minus plus 10 5 is 50. Okay. So what is the product? 50. 50 divided by, so minus 5 equal to minus 10. Minus 10. Next product 50 divided by, so minus 5. Next minus 10. Minus 10 equal to minus 5. So it is the multiplication statements and division statements. Okay na? So first product ఎంత వచ్చింది? minus 12. Minus 12 divided by, అంటే ఇక్కడ 2 స్టేట్మెంట్ లో కూడా ఫస్ట్ ఏం వస్తుంది? ఇక్కడ ప్రొడక్ట్ వస్తుంది అన్నమాట. సో ప్రొడక్ట్ డివైడెడ్ బై, సో ఇక్కడ నెక్స్ట్ అంటే ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ఇక్కడ minus 6 ఉంది. minus 6 is equal to 2 వస్తుంది. అండ్ దానికి ఇక్కడ రాస్తే 2 ఇక్కడ వచ్చేస్తుంది, minus 6 అక్కడికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ స్టేట్మెంట్. సో ఇది మల్టిప్లికేషన్ స్టేట్మెంట్ అండ్ డివిజన్ స్టేట్మెంట్స్. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మనం టెక్స్ట్ బుక్ లో ఒకటి ఇచ్చాడు చూడండి, ఏంటంటే ఫర్ ఎనీ 2 ఇంటిజర్స్ for any 2 integers a and b, then a plus b is also an integer. Also an integer అంటున్నాడు. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటే చూడండి, ఫర్ ఎనీ 2 ఇంటిజర్స్ a and b. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటిజర్స్ తీసుకోవాలంట. తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ -3 4 తీసుకున్నాం. సో ఇట్ ఈస్ a, ఇట్ ఈస్ b. ఇట్ ఈస్ a, ఇట్ ఈస్ b అనుకున్నాం. అంటే ఫర్ ఎనీ 2 ఇంటిజర్స్ a ప్లస్ b, అంటే వీటిని ఏం చేయాలి? అడిషన్ చేయాలి. చూడండి, a ప్లస్ b కదా. చూడండి ఇక్కడ a ప్లస్ b అంటే a అంటే ఎంత? -3 ప్లస్ b మీన్స్ 4 ఈజ్ ఆల్సో an ఇంటిజర్ అంటున్నాడు. అంటే a ప్లస్ b రెండు యాడ్ చేస్తే కూడా ఏమొస్తుందా? ఇంటిజరే వస్తుందంట. అంటే 2 ఇంటిజర్స్ ని యాడ్ చేసినప్పుడు రిజల్ట్ కూడా మనకి ఏమొస్తుందంట? ఇంటిజరే వస్తుంది. ఇది ప్రూఫ్. చూద్దాం. 3 ప్లస్ 4 మీన్స్ -1. సారీ, -1 కాదు, +1. చూడండి, 1 అనేది ఇంటిజరా కదా? ఇంటిజర్. ఇంకోటి చూద్దాం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? 2 ఇంటిజర్స్ ని తీసుకోవాలి. ఓకేనా? చూసి ఫర్ ఎగ్జాంపుల్ 8 9 తీసుకుందాం. ఇట్ ఈస్ a, ఇట్ ఈస్ b. సో 2 ఇంటిజర్స్ తీసుకున్నాం కదా, వాటిని ఏం చేయాలంట? a ప్లస్ b అడిషన్ చేయమంటున్నాడు ఇక్కడ. చూడండి, అడిషన్ చేద్దాం. 8 ప్లస్ 9, సో ఏమొస్తుంది? 17 వస్తుంది. సో 17 ఇంటిజరా కదా? ఇంటిజర్. సో ఇంటిజర్ అంటే ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ? నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, అండ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి కూడా మనము చెప్పుకున్నాం ఇంటిజర్స్ లో. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? 2 ఇంటిజర్స్ ని యాడ్ చేస్తే ఏమొస్తుందంట? ఇంటిజరే వస్తుంది. అర్థమవుతుందా? ఇఫ్ ఎనీ 2 ఇంటిజర్స్ యాడింగ్ బై ద రిజల్ట్ ఈస్ ఇంటిజర్. అంటే 2 ఇంటిజర్స్ ని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఇంటిజరే వస్తుంది. ఓకేనా? ఇది ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న స్టేట్మెంట్ అన్నమాట. ఇక్కడ కన్క్లూజన్ కూడా ఇస్తున్న స్టేట్మెంట్ అని 5 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 13 అంట. ఏమంటారు? 5 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 13 ఆర్ 6 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 9. సో ద సమ్ ఈజ్ అన్ ఇంటిజర్. ద సమ్ ఈజ్ అన్ ఇంటిజర్. అంటే ఆ రెండు సమ్ అంటే ఏంటి? యాడ్ చేయడం కదా. మరి ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ ఇంటిజరే వస్తుంది. అంటే దీని మీనింగ్ అదే అనమాట. ఏంటి ఇక్కడ? ఇఫ్ ఎనీ 2 ఇంటిజర్స్ a and b, a plus b, a plus b means sum.
సమ్ ఈజ్ అండ్ ఆల్సో అన్ ఇంటిజర్ అంటే టూ ఇంటిజర్స్ ని యాడ్ చేస్తే అంటే సమ్ చేస్తే ఏమొస్తుంది ఇంటిజరే వస్తుంది. ఇది రూల్ ఫస్ట్ రూల్ ఇది. ఫర్ ఎనీ టూ ఇంటిజర్స్ a and b, a plus b ఆల్సో ఇంటిజర్. చూడండి a and b ఈ రెండు ఇంటిజర్ అంట. మరి అప్పుడు a plus b కూడా ఏమవుతుంది ఇంటిజరే అవుతుంది. చూడండి ఇక్కడ 8 9 ఇంటిజర్స్ కదా, 8 అనేది ఇంటిజరే, 9 అనేది కూడా ఇంటిజర్. మరి 8 plus b, a plus b means 8 plus 9. సో 8 plus 9 కూడా ఏమవుతుంది 7 ఇంటిజరే అవుతుంది. అదొకటే రెండు ఇంటిజర్స్ ని సమ్ చేస్తే ఏమొస్తుంది ఇంటిజరే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమంటే చూడండి, ఫర్ ఎనీ టూ ఇంటిజర్స్ for any two integers a and b also a plus b into a plus b equal to b plus a. ఇది ఇంపార్టెంట్. దీని ఏమంటామంటే చూడండి, ఇక్కడ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటుంది. అంటే a plus b equal to b plus a, a plus b equal to b plus a. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, టూ ఇంటిజర్స్ తీసుకుందాం. చూడండి ఇగో ఇట్ ఈస్ a b. సో ఇక్కడ 6 తీసుకుంటాను, ఇక్కడ -3 తీసుకుంటాను. 6 -3 తీసుకుంటాను. ఓకేనా. ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ a plus b equal to b plus a ప్రూఫ్ చేయాలి మనం. a plus b ఎంత అవుతుందో b plus a కూడా అంతే, అంటే రెండు ఈక్వల్ అని చూపించాలి. చూద్దామా మరి. చూడండి, a means 6 plus b means -3 equal to b means -3 plus 6. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అని చూపించాలి. చూద్దామా. ఓకే, 6 plus into -3 equal to -3 plus 6. సో 6 minus 3 ఎంత 3 equal to 6 3. సో 3 -3 plus 6 is equal to, so a plus b equal to b plus a. కరెక్టేనా. a plus b equal to b plus a సరిపోయింది కదా. అంటే if any two integers a and b, a plus b equal to b plus a. అంటే టూ ఇంటిజర్స్ అంటే ఏమన్నా రెండు తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఇంటిజర్స్ a plus b ఎంత ఉందో b plus a కూడా అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏ విధంగా రాయొచ్చు మనం ఇక్కడ చూడండి. ఇప్పుడు దీని స్టేట్మెంట్ గా రాసుకుందాం మనం. స్టేట్మెంట్స్ రాసుకోండి. ఇక్కడ ఓకేనా. ఇగో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, కన్క్లూజన్. స్టేట్మెంట్ 1 ఏంటి ఇక్కడ 6 plus -3 is equal to ఎంత వచ్చింది 3 వచ్చింది కదా. అండ్ అలాగే -3 plus is equal to ఎంత వచ్చింది ఆల్సో 3. సో మరి కన్క్లూజన్ ఏం చేస్తాం ఇక్కడ చూడండి, 6 plus -3 is equal to -3 plus 6 is equal to 3. అంతే కదా. ఈ రెండు కూడా ఏమొస్తుంది 3 వస్తుంది అనమాట. ఇది కన్క్లూజన్ ముగింపు అనమాట. అంటే 6 plus -3 is equal to 3 and -3 plus 6 is equal to 3. Then 6 plus -3 equal to -3 plus 6 is equal to 3 అని కన్క్లూజన్ చేయొచ్చు. ఓకేనా. అంటే కన్క్లూజన్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. చూడండి ఇక్కడ 4 plus 7 is equal to ఎంత 11. దీని ఇంకో స్టేట్మెంట్ రాసుకుంటే ఇప్పుడు రాసుకోవచ్చు. a plus b వచ్చింది. నెక్స్ట్ ఏంటి b plus a. 7 plus 4 is equal to 11. సో కన్క్లూజన్ ఏం చేసుకున్నాం ఇక్కడ 4 plus 7 is equal to 7 plus 4 is equal to 11. అంతే కదా. 4 plus 7 ఉంటే 7 plus 4 ఉన్నా కూడా ఒకటి. సో is equal to 11. అంటే ఇదే చెప్తున్నాడు a plus b equal to b plus a. అంటే టూ ఇంటిజర్స్ తీసుకున్నప్పుడు a plus b ఎంత అవుతుందో b plus a కూడా అంతే. రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంతే కదా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 2 into 3 అన్నా 3 into 2 అన్నా 6 కదా. సో ఆ విధంగానే 1 plus 2 is equal to 3 అవుతుంది. 2 plus 1 is equal to కూడా
3 అవుతుంది. అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ రెండు కూడా ఈక్వల్ అవుతుంది అనమాట, సేమ్ అవుతుంది. కాబట్టి అది చెప్తున్నాం ఇక్కడ. ఇఫ్ ఎనీ టూ ఇంటిజర్స్ a అండ్ b therefore a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a ప్లస్ b ఎంత అవుతుందో b ప్లస్ a కూడా అంతే అవుతుంది అని ఇక్కడ మనకు చెప్తున్నాడు. మన ఈ ప్రాపర్టీని ఏమంటామంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటాం. అంటే రెండు కూడా సమానంగా రావడము. అర్థమవుతుంది కదా. ఇవి స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ రాసుకుంటాం మనం. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 అండ్ కన్క్లూజన్ అంటాం. సో ఇట్లా 6 ప్లస్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతే అప్పుడు మైనస్ 3 ప్లస్ 6 కూడా ఏమవుతుంది 3 అవుతుంది. సో కాబట్టి కన్క్లూజన్ చూడండి, 6 ప్లస్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ప్లస్ 6 ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది 3 వచ్చింది అనమాట. ఓకేనా, ఇదనమాట కన్క్లూజన్ తీసుకుంటాం. ఓకేనా. సో మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూద్దాం మీదే. ఇప్పుడు మీరు చెప్పాలి ఈక్వల్ కదా, మీరే చెప్పాలా. ఓకేనా. మీరే చెప్పాలి కరెక్టా కాదని. చూడండి ఇక్కడ మనకి రాసుకోలేదు, a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a. ప్రూఫ్ చేయాలి మనం. ఓకేనా. చూద్దాం. a ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ b ఈజ్ ఈక్వల్ టు 6 అనుకుందాం. ఓకేనా. రైట్. ఫస్ట్ a ప్లస్ b చేద్దాం. ఇక్కడ a ప్లస్ b, ఇక్కడ b ప్లస్ a చేద్దాం. a ప్లస్ b ఎంత మీన్స్ 5 ప్లస్ b అంటే 6. So 5 plus 6 means 11. Okay, next. B means 6 plus A means 5. Right. 6 plus 5, 11. So 11, 11. Okay, so సరిపోయింది అప్పుడు A plus B is equal to B plus A అయింది. సో కాబట్టి కన్క్లూజన్ ఏం రాయాలి ఇక్కడ 5 plus 6 equal to 6 plus 5 is equal to ఎంత వచ్చింది 11. ఓకేనా. ఇది కన్క్లూజన్ అన్నమాట. అంటే a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a ప్రూవ్ చేశాం కదా. సో ఇది టాపిక్ అన్నమాట ఈరోజు మనం. అంటే ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అంటే 2 నేర్చుకున్నాం. ఏంటి, ఇఫ్ ఎనీ టూ ఇంటిజర్స్, ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం, ఇఫ్ ఎనీ టూ ఇంటిజర్స్ a అండ్ b, a ప్లస్ b ఈక్వల్ టు ఆల్సో అన్ ఇంటిజర్ అని చెప్పుకున్నాం. అంటే నేను 2 ఇంటిజర్స్ తీసుకున్నప్పుడు a ప్లస్ b కూడా ఏమవుతుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ a అనేది ఒక ఇంటిజర్ అండ్ b అనేది కూడా ఒక ఇంటిజర్. సో అప్పుడు a ప్లస్ b ఏమవుతుంది, సో a ప్లస్ b ఆల్సో ఇంటిజర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. సో ఇది ఒక ఇంటిజర్ అండ్ b ఒక ఇంటిజర్. సో 2 ఇంటిజర్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ, సమ్ చేస్తే ఇంటిజరే వస్తుంది. ఓకేనా. అండ్ సెకండ్ రూల్ ఏం చెప్పుకున్నాము, a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a. ఇఫ్ ఎనీ టూ ఇంటిజర్స్ a and b, a plus b is equal to b plus a. ఇక్కడ a అనేది ఒక ఇంటిజర్, b అనేది ఒక ఇంటిజర్. ఓకేనా. మరి ఇక్కడ చూడు ఇది ఏమవుతుంది, ఇక్కడ ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతుంది అనమాట కదా. అంటే ఇది ఒక ఇంటిజర్, ఇది ఒక ఇంటిజర్. 2 ఇంటిజర్స్ ఏం చేయాలా, a plus b is equal to b plus a అన్నప్పుడు ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది. అంటే 1 plus 0 is equal to ఏమవుతుంది 1 అవుతుంది. 0 plus 1 ఏమవుతుంది 1 అవుతుంది. అంటే a plus b is equal to b plus a plus b is equal to b plus a is equal to రెండు కూడా ఈక్వల్ అన్నమాట. ఓకేనా. సో ఇది మనకి ఈరోజు టాపిక్ అన్నమాట. ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోవాలి. మల్టిప్లికేషన్ స్టేట్మెంట్ రాసుకున్నాం, డివిజన్ స్టేట్మెంట్స్ రాసుకున్నాం. అండ్ అలాగే ఇది కూడా a ప్లస్ b అంటే 2 ఇంటిజర్స్ తీసుకొని యాడ్ సమ్ చేస్తే ఏమొస్తుంది ఇంటిజర్ వస్తుంది. అలాగే 2 ఇంటిజర్స్ తీసుకొని a ప్లస్ b b ప్లస్ a అంటే ఆ రెండు ఇంటిజర్స్ తిప్పి మళ్ళీ ఏం చేస్తాం, అటు తిప్పి ఇటు తిప్పి ఏం చేస్తున్నాం యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది. అంటే సో a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a. ఓకేనా. సో ఇవి రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బాగా అర్థమవుతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ.